రైతు సోదరుడు రైతు ప్రేమికుడు రాజేందర్ రెడ్డి గారికి మనందరి రైతుల పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం. యువకుడు ఆయన బాధ్యతగా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నా రైతాంగానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని, అదేవిధంగా భవిష్యత్తులో వ్యవసాయానికి ఉన్నటువంటి అవకాశాలని శాస్త్రీయపరంగా, సాంకేతిక పరంగా, అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన దేశంలో మనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, అది ఫార్మ్ మెకనైజేషన్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, కావాల్సినటువంటి టెక్నాలజీని, సహాయాన్ని, సహకారాన్ని, సంప్రదాయాన్ని కలగలిపి చాలా చోట్ల ఈ యొక్క రైతు ప్రదర్శన, వ్యవసాయ ప్రదర్శన పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మనందరి తరఫున రాజేంద్ర రెడ్డి గారిని ప్రభుత్వ తరఫున కూడా అభినందిస్తుంది. ఒకే ఒక్కడు ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఇన్ని వేల మందిని, లక్షల మందిని ఇక్కడికి రప్పించి మనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటట్టుగా, ఏ వ్యవసాయానికి ఏ పనిముట్లు కావాలి, ఏ వ్యవసాయానికి ఏ విత్తనం కావాలి, ఏ వ్యవసాయానికి ఏ ఎరువులు వేయాలి, ఏ వ్యవసాయం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతోటి రాజేంద్ర రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. రైతు బడి పేరు మీద తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పద్ధతుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించాను. ఈ నెల కానీ వచ్చే నెలలో సిద్దిపేటలో పెద్ద ఎత్తున అక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. అక్కడ కూడా రాజేంద్ర రెడ్డితో పాటు ఇంకా పెద్ద ఎత్తున వ్యవసాయ ప్రదర్శనని చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దీనివల్ల మనం కళ్ళతో చూస్తే మనకి వైనం వస్తుంది, అవగాహన వస్తుంది, ఆలోచన వస్తుంది, మనం చేస్తున్న వ్యవసాయానికి ఊరికి వస్తుంది, దాని ప్రకారంగా ముందుకెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అనేక రకాలైనటువంటి కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీని నేను ఏం కోరుతున్నానంటే, మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళి రైతుల దగ్గర మీరు డెమాన్స్ట్రేషన్ చేయండి. మీరు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోయినంత మాత్రాన్ని కదా, అది పనిచేసే విధానం కూడా మా కళ్ళతో చూస్తే మాకు ఇంకా అనుభవం వస్తుంది. దాని ద్వారా దాన్ని వాడుకునే శక్తి వస్తుంది. మన దేశానికి మనకి ప్రధానమైనటువంటి ఆటంకం ఏంటంటే, మన భూమి యొక్క ప్రాంతాల యొక్క ఏరియా చాలా చిన్నది. 50 అందరూ 2.5, 3, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉంటాం. ఇటువంటి టెక్నాలజీని వాడాలంటే రైతుల వారీగా ఇబ్బంది అవుతుంది. ఇతర దేశాలంటే 1000 ఎకరం, 1,00,000 ఎకరం మనకి వ్యవసాయ భూములు ఉంటాయి. దానికి యాంత్రీకరణ అనేది సులువు అవుతుంది. కానీ తెలంగాణ, భారతదేశంలో రైతాంగానికి చిన్న హోల్డింగ్స్ ఉండటం వల్ల, చిన్న కంపాలు ఉండటం వలన టెక్నాలజీని, మిషనరీని వాడటం కష్టమవుతుంది. అయినా సరే చిన్న చిన్న మిషన్లతో చిన్న రైతులు వాడుకోగలిగినటువంటి, ఏ పంట పండించే రైతుకి ఏ రకమైనటువంటి యంత్రాలు కావాలో దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను ఈ సంవత్సరం నుంచే సబ్సిడీ కూడా ఏర్పాటు చేశాను. రైతులు నిర్భయంగా మీకు కావాల్సినటువంటి యాంత్రీకరణని మీరే కొనుక్కోండి. మీకు కావాల్సినటువంటి కంపెనీ దగ్గర కావాల్సినటువంటి రేటు కొనుక్కోండి. దానికి కావాల్సినటువంటి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఇప్పిస్తానని చెప్పుకోవడం. కాబట్టి దయచేసి మనం పంటల మార్పిడి కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచీకరణలో ట్రేడ్. మొన్న అమెరికా పత్తి దిగుబడికి సుంకం తీసేసి మొత్తాన్ని మన దేశానికి దిగుమతి చేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మన ధాన్యాన్ని బయట రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ మేము కొనం, మాకు అక్కర్లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చారు. అందుకనే మనం దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మనకు కావాల్సినటువంటి పంట, మనకు ఆదాయం వచ్చే పంట, మన భూమికి సరిపోయే పంట, మన ప్రాంతానికి సూట్ అయ్యేటటువంటి పంటలు మనం ఎన్నుకోవాలి. అందుకనే సంప్రదాయబద్ధమైనటువంటి పంటలే కాకుండా మనకి భవిష్యత్తులో ఏది డిమాండ్ ఉంటే ఆ పంటలు పండించుకోవాలి. ఈ రోజున ఆయిల్ ఫామ్కి సంబంధించి 1,00,000 కోట్లు పెట్టి మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం. అదే 1,00,000 కోట్లు మన రైతులకు ట్రాన్స్ఫర్ చేస్తే బ్రహ్మాండంగా పామ్ ఆయిల్ పండించేటటువంటి శక్తివంతమైనటువంటి భూములు ఉన్నాయి. అంతకంటే గొప్పగా వ్యవసాయం చేయగలిగినటువంటి రైతాంగం ఉంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 2 లక్షల ఎకరాలు
ఆయిల్ ఫామ్ కొత్తగా పెట్టించాం. పెట్టిన జిల్లాలో అన్నింటిలో కూడా పంట వస్తుంది. పంట వచ్చినటువంటి రైతు కూడా సంతోషంగా ఉన్నాడు. ఈరోజు టన్ను 20,456 రూపాయలు ఉంది. మీకు యావరేజ్ పండించుకున్నా కూడా 10 నుంచి 12 టన్నులు అవుతుంది. మంచిగా కష్టపడి చేసుకుంటే 14 టన్నులు అవుతుంది. కాబట్టి దాంట్లో ఇంకా అంతర పంట వేసుకునే అవకాశం ఉంది. 3 సంవత్సరాల వరకు 4 సంవత్సరాల వరకు మీకు 51,000 రూపాయలు సబ్సిడీ మొక్క మీద కానీ, డ్రిప్ మీద కానీ, మెన్యూర్ మీద కానీ, ఫర్టిలైజర్ కానీ అన్ని 4 సంవత్సరాలు మీ చేతికి పంటకు వచ్చేదాకా 4 సంవత్సరాలు 51,000 రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా మళ్ళీ ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 2 కిస్తీల్లో మీకు రైతు భరోసా వస్తుంది. మీ యాంత్రీకరణకు సంబంధించినటువంటి పనిముట్లన్నింటి మీద సబ్సిడీ ఉంది. మీరు పండించినటువంటి పంట మీ తోటలోకి వచ్చి ఆ కంపెనీ కలెక్ట్ చేసుకొని ఫ్యాక్టరీకి తీసుకెళ్లే బాధ్యత అదే. 3వ రోజున మీ జేబులో డబ్బులు వేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు. కాబట్టి ఆ పంట వేసినటువంటి రైతులందరూ కూడా ప్రకృతి వైపరీత్యానికి దూరంగా రాళ్ళవాళ్ళు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, తుఫాన్లు వచ్చినా దీటుగా నిలబడగలిగేటటువంటి వ్యవసాయం. అందులో కోతులు కానీ, అడవి పందులు కానీ, లేకపోతే దొంగలు కానీ, దోపిడీదారులు కానీ ఆ పంటకు ఆశించే అవకాశాలు లేవు. అందులో ఇంకా మెక్కడమియా కానీ, జాతి కానీ, కోకో కానీ, ఒక్క కానీ అనేక అంతర పంటలు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వరి వేసుకునేటటువంటి రైతులు వరి పొలంలో కూడా మొక్కలు వేయండి. 2 ఏళ్ళు మీరు వరి పొలం పండించుకోవచ్చు. 3వ సంవత్సరం మీ చేతికి పంట వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మిర్చిలో వేసుకోండి, పత్తిలో వేసుకోండి, చెరుకులో వేసుకోండి, మక్కలో వేసుకోండి, ఏ పంటలోనైనా సరే ఆయిల్ ఫామ్ వేయండి. మీకు 3వ సంవత్సరంలోనే మీకు పంట వస్తుంది. 3 సంవత్సరాలు మీరు అంతర పంటలు చేసినందుకు కూడా సబ్సిడీ ఏర్పాటు చేశాం. కాబట్టి ఒక పక్క పనిముట్లు, ఒక పక్క మా మొక్కలు, డ్రిప్, మందులు, అదేవిధంగా మీకు టెక్నాలజీని కూడా మీకు అందుబాటులో ఫ్యాక్టరీలు ఉండాలని చెప్పి ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మార్కెటింగ్ సమస్య లేదు. ధాన్యం కొనాలంటే మనం పీడిఎస్ పెట్టాలి, మళ్ళీ ఐపీపీలు కొట్టాలి, సొసైటీలే కొనాలి. ఈ ఆయిల్ ఫామ్కి ఆ ఇబ్బంది లేదు. మీరు పండించండి, మీ తోటలోకి వచ్చి కంపెనీ వాడు తీసుకొస్తాడు, మీకు డబ్బులు మీ జేబులో చేస్తాం. మీరు ఓన్లీ హార్వెస్టింగ్ చేసి అతనికి అప్పచెప్పడమే మన పని. నేను అట్లా 40 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా, నిశ్చింతగా ఉన్నా, నాకు అప్పు లేదు. అదేవిధంగా నేను ఎన్నికల్లో నిలబడ్డా కూడా నా యొక్క రైతాంగ సోదరులే నన్ను గెలిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి దయచేసి రైతు స్థిరంగా నిలబడాలంటే శాశ్వతంగా ఏ రకమైనటువంటి బాధలు లేకుండా మీ బిడ్డలు చదివించాలన్నా, మీ బిడ్డలు ఇంకా ఉన్నత స్థానానికి తీసుకురావాలన్నా మీ చేతిలో పైసలు ఉండాలి. మీ చేతిలో పైసలు ఉండాలంటే మీకు స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే పంట ఉండాలి. ఆ పంట ద్వారానే మీ కుటుంబాలు శాశ్వతమైనటువంటి పేదరికం నుంచి మీ పిల్లలు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు నేను చెప్తున్నా, ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేసే ప్రతి పిల్లోడు కూడా శుక్రవారం రాత్రికి వెళ్ళి శనివారం, ఆదివారం వ్యవసాయం చేసి మళ్ళీ ఉద్యోగానికి వస్తుంది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఆయిల్ ఫామ్లో ఎక్కువ జీతం వస్తుంది. మీ కలెక్టర్ల కన్నా, ఎస్సీ కన్నా 5 ఎకరాలు ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతు ఈ రోజు సుఖమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి రేపు భవిష్యత్తు ఈ రోజున రైతు బిడ్డకి ఎవరు పిల్లలు ఇవ్వడం లేదంటున్నారు. రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే నా రైతు బిడ్డకి నా పిల్లలు ఇస్తా, ఉద్యోగస్తుడికి ఎవరని చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పుకోవడం సందర్భంగా మాట్లాడు. కాబట్టి రైతు బిడ్డలందరూ రైతు బిడ్డలకి పిల్లలు ఆడికే భవిష్యత్తు ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే వ్యవసాయ విప్లవం రాబోతా ఉంది. వ్యవసాయమే ప్రధాన ఆధారితమైనటువంటి జీవం మనకి. మన బిడ్డలందరూ కూడా వ్యవసాయం నేర్చుకోవాలి. నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ప్రతిరోజు పొలాన్ని చూసుకొని రాజకీయాలకు వస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి వ్యవసాయం మన తల్లి. ఆ తల్లిని కాపాడుకుంటే మన బిడ్డలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. నేను ఆయిల్ ఫామ్ అంటున్నది ఏదో ఒక హార్టికల్చర్కి వెళ్ళండి, ఏదో ఒక సంప్రదాయమైనటువంటి వ్యవసాయాన్ని పెట్టుకుంటూనే వేరే పంటలు, ఆదాయం వచ్చే పంటలు. మెక్కడమి అనే పంట ఇప్పుడు మొక్కలు ఇక్కడ అమ్ముతున్నారు పక్కన. కేజీ 4,000 మీరు షాప్లోకి వెళ్ళి కొనాలంటే దానికి కూడా కోతులు రావు, దొంగలు రావు, దానికి కూడా ముందుంటుంది.
ఆయిల్ పామ్ ఆయిల్ అంటే. అదేవిధంగా జాజి, మీరు రోజు తినే బిర్యానీలో చేసే జాజిపత్రి, దానికి కూడా విపరీతమైన ధర ఉంది. అదేవిధంగా ఒక్క, మనం జల్దా అనుకుంటున్న ఒక్క కూడా 10 రకాలుగా వెళ్తుంది. ఈ పంటలన్నీ కూడా వేరే వేరే ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడానికి ఇతర దేశాల పంటలు. కాబట్టి మన దేశంలో మనం పండించేటటువంటి పంటల్లో దీన్ని కూడా కలగలుకొని ఇంటర్ క్రాప్ వేసుకొని 2-3 ఆదాయాలు తీసుకోవాలి. కోకో ఉంది, పెద్ద డిమాండ్ ఉంది, ఇప్పుడు కేజీ 400 ఉంది. కాబట్టి దయచేసి పామాయిల్లో కానీ కొబ్బరిలో కానీ ఏ పంటలోనైనా సరే ఇటువంటి పంటలు మనం సెలెక్ట్ చేసుకొని రైతు నిర్భయంగా కాలు మీద కాయించుకొని దేశంలో చేసుకునే బతికే రోజులు రావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ యొక్క పెద్ద కార్యక్రమం తలపెట్టినటువంటి నా మిత్రుడు రాజేంద్ర రెడ్డి గారికి మన రైతాంగ పక్షాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర నమస్కారం.